గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్ వీడియోస్ కింద చాలా కమెంట్స్ నేను చూసినవి ఏంటంటే, దేవగణం అంటే ఏంటి, రాక్షసగణం అంటే ఏంటి, మానవగణం అంటే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్లో ఈ మధ్య మ్యారేజ్ కంపాటబిలిటీ వీడియోస్ చేశాం కాబట్టి, అంటే వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళనంలో అబ్బాయి అమ్మాయి గణాలు చూస్తాం కాబట్టి ఆ వీడియోల కింద నేను చాలా కమెంట్స్ చూశానండి. ఈ వీడియోలో నేను మనకి ఉన్న 27 నక్షత్రాలలో జ్యోతిష శాస్త్రం ప్రకారం ఏ ఏ నక్షత్రాలలో జన్మించిన వారు మనుష్య గణాని కిందకు వస్తారో, అంటే మనుష్య గణంలో జన్మించారో, అసలు మనుష్య గణంలో జన్మించిన మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని చాలా డీటెయిల్గా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం దేవగణంలో జన్మించిన వ్యక్తులకి దైవిక లక్షణాలు ఉంటాయి. అంటే దేవగణంలో జన్మించిన వారికి కోపం రాదనో, ఎవరిని ఇబ్బంది పెట్టరో అని నా ఉద్దేశం కాదండి. దేవగణంలో జన్మించిన వ్యక్తులకు ఎక్కువగా దైవిక స్వభావం ఉంటుంది. కోపావేశాలలో ఉన్నప్పుడు దేవగణంలో జన్మించిన మనుషులు కూడా కాస్త కంట్రోల్ తప్పుతారు, కాదనట్లేదు. కానీ శాస్త్రం ప్రకారం మనకి నరకం, స్వర్గం, భూలోకం ఎలానో జ్యోతిష శాస్త్రంలో కూడా మనుష్యగణం, దేవగణం, రాక్షసగణం అలా ఉంటాయి. ఈ మనుష్యగణంలో జన్మించిన వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుందంటే హేతుబద్ధత, బలమైన నీతి భావం వంటి లక్షణాలతో ఉంటారండి. వీరు నీతిని ఎక్కువగా ఫాలో అవుతారు. ఒక మాటలో వీరి స్వభావం గురించి చెప్పాలి అంటే దేవగణంలో జన్మించిన మనుషుల క్యారెక్టరిస్టిక్స్, అలాగే రాక్షస గణంలో జన్మించిన మనుషుల క్యారెక్టరిస్టిక్స్, వీరిద్దరిలో ఉండే మిక్స్డ్ లక్షణాలను కలిగి ఉంటారు ఈ మనుష్య గణంలో జన్మించిన వారు. కాబట్టి వీరిని ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే కొన్నిసార్లేమో చాలా దయతో ఉంటారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ వారి మూడ్ బాగోలేదనుకోండి, కోపంలో ఉన్నారనుకోండి, చాలా ఆవేశంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అసలు వీరేనా అలా మాట్లాడుతుంది అనుకుంటారు తెలిసిన వారు. అంటే ప్రేమ ఎక్కువగా ఉండేది వీరికే, కోపం కూడా ఎక్కువగా ఉండేది వీరికే. కానీ మనుష్యగణంలో జన్మించిన వ్యక్తుల ప్రాధాన్యత ఏంటంటే ఆత్మగౌరవానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. డబ్బు, స్థిరాస్తులు వీటన్నిటి మీద కంటే కూడా ఆత్మగౌరవానికే ఎక్కువ ప్రయారిటీని ఇస్తారు. వీరి శరీరాకృతి కూడా చాలా బాగుంటుంది. మంచి అదృష్టాన్ని కలిగి ఉంటారు. సౌకర్యవంతమైన జీవితాన్ని కూడా పొందుతారు. స్నేహపూర్వకంగా ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలి అంటే పెట్టేది వీరే, కొట్టేది వీరేనండి. ఎంత మంచిగా ఉంటారో అంత మూర్ఖులు కూడా. కొన్నిసార్లు వీరి స్వభావం చూస్తే ఏమనిపిస్తుంది అంటే అబ్బా వీళ్ళు దేవతలరా, దేవుళ్ళురా అనిపిస్తుంది. కొన్నిసార్లేమో వీరు చాలా కోపిష్టి స్వభావాలు అనిపిస్తుంది. అంటే పూర్తిగా పాజిటివ్గా చెప్పలేం, పూర్తిగా నెగిటివ్గా కూడా చెప్పలేం. కానీ సాధ్యమైనంత వరకు స్నేహపూర్వకంగా ఉంటారండి. ఇతరులపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కుటుంబం అన్నా, స్నేహితులన్నా సరే చాలా ఆప్యాయంగా ఉంటారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించటానికి ఎల్లప్పుడూ కూడా వెనకాడరండి. ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటారు. అయినప్పటికీ తమ ప్రయోజనాలను కూడా చూస్తారు. దేవగణంలో జన్మించిన వారికి ఈ మనుష్యగణంలో జన్మించిన వారికి మధ్య తేడా ఏంటంటే చాలా వరకు వీరిలో అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది. కొన్నిసార్లేమో కొంచెం స్వార్థంగా, కొన్నిసార్లు మాత్రమే, అంటే ప్రతిసారి కాదండి, కొన్నిసార్లు అసూయతో ఉంటారు. కానీ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టే మనుషులు కాదండి. పక్కవారి కంటే ఒక మెట్టు పైనే ఉండాలి అనుకుంటారు. దానితో పాటు దయగల స్వభావం కూడా ఉంటుంది. అంటే మిక్స్డ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట వీరివి.
ఎప్పుడు ఎలా ఉంటారో వీరికే తెలియదు. ఇప్పుడు దేవగణంలో జన్మించిన వ్యక్తులు అనుకో ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్పవచ్చు. కానీ దేవగణంలో జన్మించిన లక్షణాలు వీరిలో ఉంటాయి, రాక్షస గణంలో జన్మించిన లక్షణాలు కూడా ఉంటాయి. అంటే చాలా వరకు సహాయం చేసే గుణంతో పాటు కొన్నిసార్లు కొంచెం స్వార్థాన్ని చూపిస్తారు, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఒక మానవుడికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా మనుష్య గణంలో జన్మించిన మనుషులలో ఉంటాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా దేవగణాన్ని స్వర్గం అనుకోవచ్చు, ఈ మనుష్య గణాన్నేమో భూలోకం అనుకోవచ్చు. కానీ ఏ జీవికైనా సరే, భూమి మీద పుట్టిన ఏ జీవికైనా కొన్ని సందర్భాలలో పక్కవారి కంటే నేను ఎదగాలి అనే ఆలోచన ఉంటుంది. వీరు ఎవరిని ఇబ్బంది పెట్టరు, ఎవరిని తొక్కేయాలని చూడరు, కానీ కొన్నిసార్లు జాలి పడతారు, కొన్నిసార్లు నేనే పై స్థాయిలో ఉండాలి అనుకుంటారు. అంటే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది, నేనే ముందుండాలి అనుకుంటారు. కానీ మనుష్య గణంలో జన్మించిన వ్యక్తులు మాత్రం ఓవరాల్గా మంచివారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా వీరిలో ఉండే మంచి లక్షణాలు ఏంటంటే, కుటుంబం అన్నా, వారి స్నేహితులన్నా, వారి బంధువర్గంలో ఉన్న మనుషులన్నా సరే చాలా ఆప్యాయత ఉంటుందండి. కుటుంబం కోసం, బంధువుల కోసం, వారి ప్రియమైన వారి కోసం పనిచేసి జీవించేవారు అని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలి అంటే ఈ వ్యక్తులు మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చు. చూపిస్తే విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తారు, అలాగే కొన్నిసార్లు విపరీతమైనటువంటి కోపాన్ని చూపిస్తారు. మనకి జ్యోతిష శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉన్నాయి కదా, 27 నక్షత్రాలలో 9 నక్షత్రాల్లో జన్మించిన వారేమో దేవగణానికి చెందిన మనుషులు, 9 నక్షత్రాల్లో జన్మించిన వారేమో మనుష్యగణం, మిగిలిన 9 నక్షత్రాల్లో జన్మించిన వారు రాక్షస గణానికి చెందిన మనుషులు. ఈ మనుష్యగణంలో జన్మించిన నక్షత్రాలు ఏవంటే భరణీ నక్షత్రం, రోహిణీ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పూర్వ ఫల్గుని నక్షత్రం, దీనినే పొబ్బా నక్షత్రం అని కూడా పిలుస్తారండి. ఉత్తర ఫల్గుని నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, పూర్వ భాద్రపద నక్షత్రం, ఉత్తర భాద్రపద నక్షత్రం. ఈ 9 నక్షత్రాల్లో జన్మించిన వారు కూడా మనుష్యగణానికి చెందినవారండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం ఈ గణాలు ఎప్పుడు చూస్తామంటే, అమ్మాయికి అబ్బాయికి అంటే పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయికి అబ్బాయికి వివాహ పొంతనలో భాగంగా అష్టకోట గుణమేళంలో ఈ గణాలు చూస్తారండి. అమ్మాయి అబ్బాయి ఏ గణంలో జన్మించారు, ఎన్ని పాయింట్లు వచ్చాయి అని చూస్తాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం అష్టకోట గుణమేళంలో అంటే వివాహ పొంతనలో 36 పాయింట్లకు చూస్తామండి వివాహ పొంతన. ఆ 36 పాయింట్లలో ఈ గణాలకి 6 పాయింట్లు ఉంటాయి. అమ్మాయి అబ్బాయి గణం మ్యాచ్ అయితే కనుక 6 పాయింట్లు వేస్తారు, మ్యాచ్ అవ్వకపోతే 0 పాయింట్స్ వేస్తారు. మీరు ఏ నక్షత్రంలో జన్మించారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.